హలో అండి. బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ఎవరేసారు చాలా బాగుందనుకుంటున్నారు కదా! మీరు కూడా ఎద్దురు గాని. నేనైతే ఇప్పుడు అదే హెయిర్ స్టైల్ మీకు ఏసి చూపిస్తాను. మీరు కూడా నేర్చేసుకోండి. ఇప్పుడు సెంటర్ పార్టిషన్ తీసుకొని ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా చెవి వరకు ఉన్న జుట్టుని తీసుకొని ఫ్రంట్‌కేసుకోండి. మిగతాది చిన్నది బ్యాక్ పఫ్ లాగా పెట్టుకోండి. పఫ్ అక్కర్లేదు మాకు అనుకున్న వాళ్ళు మామూలు బాబ్ పిన్స్ తోటి ఇలాగా చిన్న బేస్ లాగా క్రియేట్ చేసుకుంటే మనం తీసుకున్న దానికి స్ట్రాంగ్‌నెస్ ఉంటదనమాట. ఫ్రంట్ వేసుకునే హెయిర్ స్టైల్‌కి ఇలా బాబ్ పిన్స్ అయితే పెట్టుకోండి. మీ దగ్గర బాబ్ పిన్స్ లేకపోతే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి వెనకాల తీసుకున్న దానికి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ సెక్షన్స్ ఏదైతే తీసుకున్నామో దాన్ని 4 సెక్షన్స్ కింద విడదీసి ఇలాగ రోల్స్ అయితే చేస్తామనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా చేయండి. ఫ్రంట్ ఒక కొంచెం హెయిర్ తీసాను. దాని తర్వాత ఇంకో కొంచెం హెయిర్ తీసి ఇలా రోల్ చేసి ముందు పెట్టిన బాబ్ పిన్‌కైతే దాన్ని తగిలిస్తున్నాననమాట. తర్వాత ఈ 4 పెట్టేసిన తర్వాత మనం ఇంకొక కొత్త బాబ్ పిన్ తోటి దీన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా. మీకు ఇటువైపు నీట్‌గా కనిపిస్తుంది చూడండి. ఎంత బాగా వచ్చిందో కదా! ఇది పెళ్లిలో కూడా ట్రై చేయొచ్చు. బ్రైడల్‌కి కూడా ట్రై చేయొచ్చనమాట. ఇదిగోండి ఫస్ట్ ఒక సెక్షన్ అయితే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా రోల్ చేశాను. తర్వాత ఇంకొక సెక్షన్ తీసుకున్నాను. దీన్ని కూడా ఈ విధంగా రోల్ చేస్తున్నాననమాట. మీరు క్రింపింగ్ చేసుకున్న హెయిర్ అయితే పదే పదే దువ్వొద్దండి. ఎక్కువ సార్లు దువ్వకూడదు. మనం చేత్తో చేసుకున్నా కానీ బాగా బౌన్సీనెస్ అలా క్యారీ అవుతుందనమాట. ఇదైతే ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు. చాలామందికి తెలీదు. ఎక్కువ దువ్వేస్తా ఉంటారు క్రింప్ చేసిన హెయిర్. దువ్వేస్తే క్రింపింగ్ అణిగిపోతుందనమాట. సో మనం ఎక్కువ హెయిర్ చేత్తోటే చేస్తూ ఉంటే ఆ బౌన్సీనెస్ అలా ఉంటుంది. మనం అటు నుంచి ఒక పాయ ఇటు నుంచి ఒక పాయ తీసుకుని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటున్నాము. ఇది సెకండ్ మెస్సీ బ్రైడ్ కాకుండా ఈ విధంగా పుల్ చేసుకుంటే మనకి లావుగా వస్తుంది. ఎక్స్టెన్షన్ పెట్టుకునైనా వేసుకోవచ్చు. నార్మల్ మీ జుట్టుతోటైనా వేసుకోవచ్చు. నేను క్రింపింగ్ చేయడం కూడా రాదనే వాళ్ళ కోసం చూపిస్తానమాట. క్రింపింగ్ చేయడం కూడా ఎలాగో మీకు చూపిస్తాను, నేర్చుకుందరు. ఇంకా మొత్తం జడంతా కూడా అటోపాయ ఇటోపాయ తీసుకుని ఇలా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకోవడమే. చూడండి జడ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా! దీనికి నా దగ్గర పర్ల్స్ ఉన్నాయి. పర్ల్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ పర్ల్స్ మీ దగ్గర పర్ల్స్ లేకపోతే మీ దగ్గర ఎలాంటి యాక్సెసరీస్ ఉన్నా వాటితో స్టైల్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా చూపిస్తాను. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలో నన్ను కామెంట్లో అడగండి. తప్పకుండా హెయిర్ స్టైల్స్ అన్నీ వేసి చూపిస్తానమాట. నా దగ్గర కొంచెం పువ్వులు అయితే ఉన్నాయి విరజాజులు. అవైతే పైన పెట్టానమాట. మీరు విరజాజులు కానీ మల్లెపూలు కానీ జిప్సీ ఫ్లవర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ని మీరు కూడా వేసేయచ్చు అనమాట. చూడండి ఇది బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్